నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది. ప్రజాస్వామ్యం సిగ్గుపడేలాగా ఉంది. రాజ్యాంగం తల వంచుకునేలా ఉంది. చట్టాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా వర్తించవనేటువంటి ఒకే ఒక సూక్తి నడుస్తూ ఉంది. రాష్ట్రంలో తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా రాష్ట్రాన్ని చీలికలు పీలికలు చేసి పడేస్తూ ఉన్నారు. అభివృద్ధిని ఆమడ దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఎక్కడ చూసినా ప్రజల్లో ఒక బాధ, దుఃఖం, ఏడుపులు. ఎవరన్నా చూడండి, రాష్ట్రంలో ఏ వర్గానన్నా తీసుకోండి, రైతులు చూస్తే అల్లాడిపోతున్నారు. రోడ్డు మీదకి వచ్చి పంటలన్నీ పారబోసి రోడ్ల మీద వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అదేవిధంగా కార్మికులు చూస్తే వాళ్ళ హక్కులు లేవు, వాళ్ళకి సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని అట్లా ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఒప్పజెప్పేశారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో మామూలు వర్గాలు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీలు ఇచ్చి కూడా ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తున్నారు. మరి ఎవరికి కూడా ఏ విధంగా, అలాగే ఉద్యోగస్తులు, ఏ ఉద్యోగస్తులైతే ఈ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో మరి సహకారం అందించారో ఆ ఉద్యోగస్తులు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఏ వర్గాన్ని ప్రభుత్వం సాటిస్ఫై చేయగలిగింది? ఏ వర్గాన్ని తృప్తిపరచగలిగింది? ఎక్కడ చూసినా ఒక చీకటిమయం అంధకారంలోకి ఆంధ్రప్రదేశ్ నెట్టేశారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఏదో ఫస్ట్ మరి అనుభవం 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నేనే హైదరాబాద్ కనిపెట్టా, నేనే సెల్ ఫోన్ కనిపెట్టా, నేనే అది ఇది అని చెప్పి కోతలు కోసుకున్న ఈ కోతలు రాయల్ని నమ్మి అప్పుడు ప్రజలు మోసపోయారు. మొన్న అక్రమంగా వచ్చారనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే జగన్ గారి పరిపాలన ఒక స్వర్ణయుగం ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఒక 50 సంవత్సరాల అభివృద్ధి కోసం ఆయన ఎన్ని చక్కటి ప్లాన్లు వేశారంటే, ముఖ్యంగా పేదవర్గాల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు అద్భుతం. అది కేంద్ర ప్రభుత్వం నుంచి మొన్న పంచాయతీరాజ్ శాఖకు కూడా అందినటువంటి అవార్డులే దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. పోలీస్ వ్యవస్థ చూస్తే దాదాపు 6-7 సార్లు మరి కేంద్ర హోంశాఖ నుంచి వాళ్ళు అవార్డులు అందుకున్నారు. అట్లాంటి రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 ప్లేస్లో పెట్టి ఎన్నో అవార్డులు సాధించుకున్నటువంటి రాష్ట్రం, అభివృద్ధిలో పరుగులు పెట్టించినటువంటి రాష్ట్రం. ఎన్ని కళాశాలలు, నాడు నేడు క్రింద ఎన్ని పాఠశాలలు బాగైనాయో, ఇంగ్లీష్ విద్యను తీసుకొచ్చి పేద విద్యార్థులకు కూడా అందుబాటులో తీసుకొచ్చి చదివించినటువంటి ఆ విద్యా విధానం, ఆ పేద విద్యార్థుల్ని మరి ఐక్యరాజ్య సమితిలో ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడించి ప్రపంచాన్ని అబ్బురపరిచినటువంటి నైపుణ్యం, ఇవన్నీ ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి, ఒక పరిపాలనా దక్షుడు, ఒక విజనరీ ఉంటే రాష్ట్రానికి ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారంటానికి జగన్ గారి పరిపాలన ఉదాహరణ అయితే, ఈరోజు ప్రభుత్వం ఎంత చేతగాని అసమర్థ అవినీతిలో ఈరోజు రాష్ట్రం నంబర్ 1 ఉంది. అదేవిధంగా ఉద్యోగ కల్పనలో నంబర్ 1లో, కల్పన రాహిత్యంలో నంబర్ 1లో ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఇక లాండ్ ఆర్డర్ చెప్పాలంటే ఇక ఎంత భయంకరమైన లాండ్ ఆర్డరు, పోలీస్ శాఖ అంతా కూడా ఏ విధంగా వెపనైజ్ చేసి వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు రూల్ ఆఫ్ లా కాదు, మనకి రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తూ ఉంది. ఎక్కడైనా సరే ఏదైనా కష్టం వస్తే గబుక్కను వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎవరైనా కంప్లైంట్ చేస్తారు. అందులో క్రింది వర్గాలు వాళ్ళు వెళ్ళి ముందు పోలీసుల్ని ఆశ్రయిస్తారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి. కానీ ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళితే తిరిగి వస్తాం అనేటువంటి నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతుందంటే అది ఎవరి తప్పో ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రభుత్వ అసమర్థత కాదా? ఇక పోలీసుల్ని పూర్తిగా మీకు అనుకూలంగా మార్చేసి మీ వాళ్ళు ఎన్ని దొమ్మిళ్ళు చేస్తున్నా, ఎన్ని కబ్జాలు చేస్తున్నా, ఎన్ని అఘాయిత్యాలు చేస్తున్నా, ఎన్ని అత్యాచారాలు ఆడపిల్లల మీద చేస్తున్నా, అదేవిధంగా హత్యలు చేస్తున్నా, ఇన్ని రకాలు చేస్తున్నా కూడా వాళ్ళ మీద ఎక్కడా కూడా కేసు ఉండదు. పోలీసులు భయపడిపోతున్నారు. అసలు పోలీస్ వ్యవస్థ ఒక స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి సంస్థనే ఈరోజు ఒక జేబు సంస్థగా మార్చి వాళ్ళను కూడా అక్రమాలకి, అన్యాయాలకి, అవినీతికి ఒక అడ్డాగా పోలీస్ స్టేషన్లు మార్చేసి ఈ విధంగా వాడుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నిజంగా సిగ్గుపడాలి. ఇట్లాంటి పరిపాలన 40 ఏళ్ల ఇండస్ట్రీ నువ్వు అందిస్తున్నందుకు చంద్రబాబు, నీకు ఏమాత్రమైనా సరే ఇంగిత జ్ఞానం కొంచెమైనా ఉంటే, కొంచెమైన బుద్ధి అనేది, ఎందుకంటే మనిషిగా పుట్టావు కదా, మనిషిగా పుట్టిన వాడు కొంచెమైన బుద్ధితో ఆలోచిస్తాడు. కానీ ఆ బుద్ధి జ్ఞానం పూర్తిగా నీ కొడుకు వల్ల నశించిపోయినాయేమో అని మేము అనుకుంటున్నాం. పేరుకి నువ్వు షాడో ముఖ్యమంత్రి, అంటే నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు పేరుకి ఉత్సవమూర్తిలాగా.
కాదు, మూల విరాట్ లాగా ఉన్నావు, ఉత్సవమూర్తిలాగా నీ కొడుకు మొత్తం కూడా రాష్ట్రాన్ని నడిపిస్తా ఉన్నాడు. అందుకనే ఇంత దరిద్రం పట్టింది. ఎక్కడ చూసినా కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎంతమంది హతమైపోతున్నారు, ఎంతమంది లాకప్ డెత్లు అవుతున్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనం కళ్ళ ముందే చూస్తున్నాము. మీరు చేసేటువంటి ఏదో పనులన్నిటి కూడా ఎవరైనా ప్రశ్నిస్తే, జర్నలిస్టులు కానీ లేకపోతే సోషల్ మీడియా వర్కర్స్ కానీ ఎవరి యాక్టివిస్టులు కానీ ఎవరైనా సరే, ఏమిటి ఇది అన్యాయంగా ఉంది కదా అంటే వెంటనే తీసుకొచ్చి పడేయటం. వాళ్ళ మీద లేనిపోయిన సెక్షన్లు అన్ని కేసులు ఎక్కడెక్కడ ఉపా చట్టాలంటే ఏమేంటో పెట్టడం, నక్సల్స్ సంబంధం అంటగట్టు. సినిమాల్లో చూస్తాం మనం ఇట్లాంటివన్నీ కూడా. వాళ్ళ రూముల్లో పుస్తకాలు పడేసేది, ఈ విప్లవానికి సంబంధించినటువంటి పుస్తకాలు పడేసేది, వీలైతే వెపన్స్ పడేసేది, తీసుకెళ్లి జైల్లో పడేసేది. అట్లా ఇట్లాంటి ఒక దుర్మార్గమైన పరిపాలన అది మీ వల్లే అవుతుందేమో. ఇప్పుడే కాదు, నీ జీవితం అంతా అంతే చంద్రబాబు. నువ్వు ఏనాడైనా ప్రజలకు ఒక్క మంచి పని చేసావా చెప్పు? 95లో ఎన్టీఆర్ ఎన్నుపోటు పొడిచావు, ఆయన వడగొట్టావు, ఆయన ప్రాణాలు తీశావు. అక్కడి నుంచి నువ్వు అధికారానికి వచ్చావు. అక్కడి నుంచి 2004 వరకు ఒక రాక్షస పాలన కదా నడిచింది ఉమ్మడి రాష్ట్రంలో. రాక్షస పాలన ఎన్ని ప్రభుత్వ సంస్థలు అమ్మేశావు, ఆల్మీన్ లాంటి సంస్థలన్నింటినీ కూడా అమ్మేశావు. అదేవిధంగా రైతులకు ఏమాత్రం కూడా సహకారం ఉంది. కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న నీ ప్రభుత్వంలోనే. తెలంగాణ ఉద్యమం మళ్లీ ఊపిరి పోసుకొని అందుకోవటానికి కూడా నీ అసమర్థ పరిపాలన ఆ రోజు కారణం కాదా? దానివల్ల అసలు ఎందుకు బషీర్బాగ్ లో ఓపెన్ గానే కాల్పులు జరిపి రైతులను చంపినటువంటి సంఘటన, కాల్దరిలో రైతులను చంపిన సంఘటన వెసుగుడారి. మరి ఇవన్నీ కూడా నీ పరిపాలనలో జరిగింది కదా. మళ్ళా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వ్యవసాయం దండగంటూ నువ్వు నీ సొంత బుక్ ఏదో పుస్తకం, నీ ఆత్మ కథో చచ్చిన కథో ఏదో తెలియదు, మొత్తానికి ఆ కథ దాంట్లో రాసి పెట్టుకున్నావు కదా. అట్లా నువ్వు వ్యవసాయం దండగాని ఏనాడో చెప్పావు నువ్వు. వరల్డ్ బ్యాంక్ అమ్ముడు పోయిన జీతగాడిని ఆ రోజు కమ్యూనిస్టులు నీ మీద పుస్తకం వేశారు. మళ్లీ ఈ దరిద్ర పరిపాలన, నీ దరిద్ర పరిపాలన ఎందుకు వస్తా ఉంది ఈ రాష్ట్రానికంటే అడ్డదారిలో వస్తున్నావు ప్రతిసారి అంతే. వాజ్పేయి గారిని పట్టుకుంటావు, వస్తావు. మళ్ళీ వస్తావు, మళ్ళా బీజేపీని తిడతావు, పిచ్చి తిట్లన్నీ తిడతావు, మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావు. మళ్ళీ వాళ్ళ హవా బాగుండేసరికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతావు, మళ్ళా వస్తావు. అదేవిధంగా మళ్ళీ వస్తావు, మళ్ళీ తిడతావు. మోడీ పెళ్ళాం చూసుకోవటం చేత కాదు అది ఇదని మోడీ నానా తిట్లు తిట్టావు. సిగ్గు ఏమాత్రం కూడా ఉంటే ఏ పొలిటీషియన్ అయినా రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఒక్క మాట మీద నిలబడాలా, పౌరుషం ఉండాలా? వాళ్ళ చేత మనం తిట్లు తింటున్నాం, లేదా నేను వాళ్ళని తిడుతున్నాను. అలాంటప్పుడు మనము ఆ దూరాన్ని పాటించాలి. కనీసం పార్టీ అన్న ఒక సిద్ధాంతమైన ఉండాలి అని చెప్పి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని ఒక నికృష్ట పరిపాలకుడు ఎవరంటే చరిత్రలో ఒక చంద్రబాబు తప్ప ఇంకెవరు లేరు. కొడుకు కూడా అదే ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు తయారు చేస్తాం. అందుకనే వాడు రెడ్ బుక్ ఓడి పట్టుకొని వస్తాడు. వాడికి ఏం తెలుసని రెడ్ బుక్ ఏంటి, ఈ విప్లవం ఏంటి? ఆ విప్లవం వేరు, ఆ నక్సలిజం వేరు. వాళ్ళు సమస్యల కోసం, ప్రజా సమస్యల కోసం, పేద వర్గాల కోసం వాళ్ళు నిలబడ్డారు. ఆ రోజు ఈ భూస్వామి వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గాలను అరికట్టడానికి ఆనాడు నక్సల్స్ కి అందరూ అభిమానులే అయిపోయారు నిజం చెప్పాలంటే. అట్లాంటిది ఈరోజు రెడ్ బుక్, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రెడ్ బుక్ ఏంటయ్యా బాబు? నీ కొడుకు ఇదా నువ్వు నేర్పినటువంటి పాఠం? వాడు ఎట్లాగే ఏ క్లాసు పాస్ అవ్వలా, అన్నిట్లో కూడా 0 మార్కులే మాకు తెలిసి. అట్లాంటి వాడు వచ్చి ఈరోజు రెడ్ బుక్ అని ఒక బుక్ పట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా. పోలీసులు అంటే ఏంటి అసలు? మీ ఇంటి వ్యవస్థ అనుకుంటున్నారా ఇది? ఇది ఒక ప్రభుత్వం కదా. ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కూడా రాజ్యాంగబద్ధంగా నడవాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేని ఒకరిని తీసుకొచ్చి వాళ్ళు రేపు ముఖ్యమంత్రిగా నువ్వు ప్రమోట్ చేసుకోవటానికి ఇప్పటి నుంచి ఈ దరిద్రం వాడి కంటగట్టేది. అతను ఒక మంచి పరిపాలకుడుగా చెయ్యాలి అనుకున్నప్పుడు మంచిగా నేర్పించు. ప్రజల్ని ఏ విధంగా చూసుకోవాలో నేర్పించు. పేదవర్గాలను ఎట్లా జగన్ గారి లాగా ఎంత బాగా ఆదరించారో అది నేర్పించు. అన్ని వర్గాలకి నువ్వు దగ్గర అవటానికి పాలకుడిగా ఎలా ఉండాలో ఆ లక్షణాలు నేర్పించు. అలా కాకుండా వాడు వస్తానే అవినీతి, అదేవిధంగా మరి ప్రతిపక్ష పార్టీల మీద ఈ విధమైనటువంటి దాడులు, పోలీసులను ఉపయోగించటం, అదేవిధంగా సొంత వర్గాల వాళ్ళని రెచ్చగొట్టడం, నేరం చెయ్యండి, దోపిడీలు చెయ్యండి, దాష్టికాలు చెయ్యండి, చంపండి, నరకండి. ఇదా రాజ్యం? మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా? వీళ్ళకి చట్టాలంటే భయం లేదు.
ఒక దురహంకారం, మితిమీరిన దురహంకారం, లక్షల కోట్లు సంపాదించామనేటువంటి దురహంకారంతో విచ్చలవిడిగా చేస్తా ఉన్నారు. లేకపోతే ఏంటి లాకప్ డెత్లేంటి? సాయికృష్ణ కేసు నలుగుతా ఉంది ఇప్పుడు కూడా. అదేవిధంగా ఇంకొక మహిళను కూడా అట్లాగే చంపేశారు కదా. నెల్లూరు జిల్లాలోనేమో ఒక మహిళను వివస్త్రం చేసి అక్కడ అట్లా చేశారు. తర్వాత క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ అతను పాపం పెట్టినటువంటి వాంగ్మూలం సోషల్ మీడియాలో అందరం చూశారు కదా. మాల గంగమ్మ అనేటువంటి ఆమెను కూడా లాకప్ డెత్తే చేశారు. తిరుపతమ్మ కేసు ఒకటి, కళావతి ఆత్మహత్య, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయని ఒక్కసారి కూడా ఒక ఆత్మవిమర్శ చేసుకోరా? అసలు పరిపాలకులేనా మీరు? వచ్చిన దగ్గర నుంచి డబ్బులు ఎట్లా సంపాదించాలా? జగన్ గారు సంపాదించిన ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి వాళ్ళకేదో రూపాయికి ఇచ్చి మనం 100 రూపాయలు ఎట్లా కొట్టేయాలి వాళ్ళ దగ్గర. ఈ విధంగా ఈ పోర్టు కూడా ఇస్తున్నారు కదా, రామాయం పోర్టు కూడా, దాన్ని కూడా ప్రైవేట్ పరం అట. 17 మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం అంటే వాళ్ళకేమో తక్కువకి ఇవ్వటం, వీళ్ళేమో భారీగా వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు పుచ్చుకోవటం. ఆ డబ్బులు దాచుకోవటానికి ప్రపంచం అంతా అన్ని దేశాల్లో ఈ రోజు డబ్బులు దాచుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే. అమెరికా మొదలుకొని ఎక్కడ ఏ దేశం కూడా, మీరు ఇండోనేషియా వెళ్ళండి, రష్యా వెళ్ళాడో లేదో అదొక్కటే నాకు ఇంకా డౌట్ గా ఉంది, రష్యాది మాత్రం. మిగిలినటువంటి చైనాలో కూడా పెట్టుబడులు పెట్టారని తెలిసింది. సింగపూర్కి ఆయన సొంత ఊరు అయిపోయింది అనుకోండి. హోటల్స్ ఏంటి, ఎన్ని రకాల, మరి అలాగే మారిషస్, ఇక అన్ని, అసలు వీళ్ళు పెట్టని చోటు అంటూ లేదు. దుబాయ్, ఎక్కడికి వెళ్ళా కూడా వీళ్ళ పెట్టుబడులు అక్కడ ఉంటాయి.